మీరందరూ కూడా చూశారు. ఆ రోజు జన సముద్రంలాగా ఉన్న ప్రదేశంలో ఒక రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా ఈ ప్రాంతమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం, దానికి కుట్లు కూడా పడడం జరిగింది. పక్కనే ఉన్న నాకు కూడా, ముఖ్యమంత్రి గారికి పక్కనే ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం, దాదాపు కళ్ళలో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు, కోడికత్తి గులకరాయి అని చెప్పని, చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరం. మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి, జన సముద్రం ఏ విధంగా వస్తుందో. ఆ తర్వాత మేమంతా సిద్ధం, ఈరోజు పులివెందుల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడున్న తొత్తులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తూ అంటాడు. అదేవిధంగా బోండమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసుద్ది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసినది కాదు, మనం చెప్పింది కాదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోండమ్మ గారు మాట్లాడిన మాటలు. ఫస్ట్ వీడియోలో ఏమో నేను కేసీఆర్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరాడని చెప్పని. ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గులకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండమ్మకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను, ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండమ్మ అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా
ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో. లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపి అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్ 4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము. ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా, ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు అనుకున్నారండి? మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా చెప్తున్నావు. ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నియమ నిబంధనలు చెప్పడానికి? నిన్ను పట్టుకోవడానికి 100 మంది పోలీసులు కావాలా? 100 మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 మంది రాలా నీ పార్టీ వాళ్ళు. 100 మంది ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ బోండవమ్మ కూడా దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండవమ్మ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట. అసలు నువ్వు క్యాన్వాసింగ్ అన్నావు. నేను వచ్చి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నా. ప్రతి గడప తిరిగాను. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి? నువ్వు ఎన్నిసార్లు కలిసావు చెప్పిన ఒకసారి? ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు? అరగంట తిరుగుతావు. మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని. నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది. నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు? క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని? నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే, ఈ దారుణం నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు. ఏ పోలీసులు నిన్ను పిలిచారా? నీకు ఎంక్వైరీ చేశారా? నీకు నోటీస్ ఇచ్చారా? ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని. నువ్వే చేయించావు. చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీవు చెప్పిన వీడియోస్లోనే ఉన్నాయి. నిస్సిగ్గుగా మా నాయకుడు అని చెప్తున్నాడు. పైపెచ్చు దానికి అతను మా బీసీ నాయకుడు, అదేవిధంగా కోడికత్తి ఏమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు. ఎస్సీల్ని బీసీల్ని ఇటువంటి రౌడీజాలకి అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని ఈ విధంగా చేస్తున్న వ్యక్తులు మీరే. ఎస్సీల్ని బీసీల్ని ఈ విధంగా రౌడీజం చేసి రౌడీజాన్ని ఉసుకొలిపే విధంగా రౌడీలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అధికారంలో భాగం కల్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అధికారంలో భాగం కల్పిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే టికెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు ఆయన. మీ చంద్రబాబు లాగా ఎస్సీలో పుట్టాలని చెప్పని ఎవరైనా అనుకుంటారా అని చెప్పని కానీ, బీసీలు తోకలు కత్తిరిస్తామని చెప్పని కానీ ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చూడలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పని. వాళ్ళనేమో మేము పరిపాలనలో భాగం కల్పిస్తుంటే వాళ్ళని మీరు రౌడీజంగా గోండాలుగా తయారు చేస్తున్నారు. ఇదే మీకు బీసీలు ఎస్సీల మీద ఉన్న ప్రేమ? మాట్లాడితే ఒడ్రు కాలనీ అంటావు. ఒడ్రు కాలనీలు కూడా మేము మంచి కాలనీలుగా తీర్చిదిద్దాలని మా కోరిక. వాళ్ళకి కావలసిన సౌకర్యాలను కూడా మేము చేయాలనుకుంటున్నాం. మీరు ఒడ్రు కాలనీలాగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. మేము ఒడ్రు కాలనీలు కూడా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ఏ విధంగా అయిందో ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే తపనున్న వ్యక్తులు మేమందరం కూడా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బోండోమా కట్టు కథలు అలబాకు సానుభూతి అని చెప్పని అనుకుంటున్నామేమో. ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం చేసిన దానికి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఉడికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా బాధపడుతున్నారు. నేను 3 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ఆ క్యాంపెయిన్లో కూడా చాలామంది అయ్యా ఈ తప్పు చేసిన వ్యక్తుల్ని వదలబాకండి, శిక్షించండి అని చెప్పని నీ గురించే చెప్తున్నారు తప్ప వేరే ఎవరూ చెప్పట్లేదు. నీకు సానుభూతి పెరుగుతుందేమో అని చెప్పని ఏదో నామినేషన్ వేసిన వ్యక్తిని అంటున్నావు. నువ్వు నామినేషను
వేయడానికి నీతో మనుషులు కూడా రాలేదే నీతో పాటు. నువ్వు నామినేషన్ వేస్తానంటే నీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా నీతో పాటు రాలేదు. అది నీకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నీకున్న పేరు మర్యాద. నువ్వు దిగజారిపోయావు. సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది నీకు. ఒకరోజు తిరగలేవు, ఒకరోజు పని చేయలేవు. కనీసం ప్రతిపక్ష పార్టీగా కరోనా టైంలో ఎప్పుడైనా ప్రజలను చూసావా? ఎప్పుడు చూసినా పార్లర్లో కూర్చోవడం, విలాసాలు చేయడం, తాగడం, తిరగడం తప్ప నీకేమైనా ఉన్నాయా? నువ్వు పెద్ద నీతిమంతుడిలాగా మేము జనాల్లో తిరగాలి, జనాల్లో ఉన్న వ్యక్తులం. అసలు జనాల్లో ఎప్పుడైనా నువ్వు కలిసావు? ఎప్పుడైనా కానీ జనాల్లో కలిసే నైజం నీకుందా? నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరికి తెలీదా? నువ్వు పోలీస్ అధికారులు బెదిరిస్తున్నావు. నేను ఒక్కటే పోలీస్ కమిషనర్ కానీ అధికారులుగా కోరుకుంటున్నాను, ఇందులో సాక్ష్యాధారాలు సేకరించండి. 100కి 100 చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు. దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే, తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు. ఇది హత్యా ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని తక్కువగా ఆలోచించేబాకండి. బోండా ఉమాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే ఇదే దుర్గారాన్ని పంపించి బోండోమా అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు. ఇవన్నీ బోండోమా చేసింది వాస్తవం. దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి రౌడీల్ని, గూండాల్ని, కాల్మనీ చేసేవాళ్ళని, సెక్స్ రాకెట్గాళ్ళని విజయవాడ నగరంలో పనికి రారు అని చెప్పని 2019 నిరూపించారు. రేపు 2024లో కూడా డిపాజిట్ లాగా ఓడిస్తారు. ఎందుకంటే నువ్వేమన్నా స్వామీజీవా? నువ్వేమన్నా మంచోడివా? స్వతంత్ర సమరయోధులు భూములు కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తావు, అక్కడ ఖాళీ స్థలాలు కనపడితే కబ్జా చేస్తావు. మీ కొడుకులేమో బైక్ ర్యాలీల్లో మనుషులను చంపించేస్తారు. అదేవిధంగా సెక్స్ రాకెట్ మనీ, ఏదైతే కాల్ మనీ కావచ్చు, ఇన్ని వీటిలో నువ్వు పెట్టుకున్న వాడివి. నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా నిన్నంట ఏదో మొన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసావంట. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారు? దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారా మీరు? అబద్ధాలు ఆడతారా? నేను ఒక్కటే చెప్తున్నా, బోండోమా బెదిరించబాకు. మేము కూడా ఈసీతో కంప్లైంట్ చేస్తాం నీ మీద.